పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో భారీ వర్షాలు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వాన రోడ్లను ఏరులా మార్చింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెదక్, యాదాద్రి జిల్లాల్లో, తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేయగా, మెదక్ కేంద్రంలో 17.8, యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలనుపాకలో 17.3, అలాగే మేటకొండూరులో 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ, సిద్దిపేట, హయత్ నగర్, ఐనవోలు, మొయినాబాద్ వంటి పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా తూర్పు హైదరాబాద్లో గంటన్నర పాటు పడిన వర్షం రోడ్లను ముంచెత్తింది. హయత్ నగర్, విజయవాడ జాతీయ రహదారిపై నీరు నిలవడంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. వనస్థలిపురం నుంచి పెద్ద అంబర్పేట వరకు వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. పాఠశాలల బస్సులు రోడ్లపైన ఆగిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఇల్లు మునిగిపోయాయి. మెదక్ పట్టణంలో కూడా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇక ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వాగులు, కాజివోలు, కల్వట్టులపై వరద ప్రవాహం పెరగవచ్చని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చెరువులు, కుంటలను గండ్ల పడకుండా నీటిపారుదల శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ హెచ్చరికల ప్రకారం శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో, శనివారం వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.